హాయ్ అండి, వెల్కమ్ టు బాలనిహాన్ ఛానల్. ఈరోజు క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా ఈజీ రెసిపీ అండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మన ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. బాదం పప్పు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు మాత్రమే వేసుకున్నాను. ఇలా గోల్డెన్ కలర్ వరకు వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్యారెట్ని సన్నగా ఇలా తురుముకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తురుముకున్న తర్వాత 1.5 కప్పు క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. కలర్ అనేది చేంజ్ అవుతుంది. తర్వాత ఒక కప్పు పాలు తీసుకొని పోసుకోవాలి, చక్కగా కలిపెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 4 to 5 మినిట్స్ మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా ఉడుకుతుంది క్యారెట్ అనేది. తర్వాత దగ్గర పడిన తర్వాత 1/4 కప్పు షుగర్ వేసుకోవాలి. వేసుకొని షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. ఇలా హైలో పెట్టుకొని ఇలా ఒక 5 మినిట్స్ తిప్పుతూ ఉండాలి. మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ జీడిపప్పుని వేసేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ. కొంచెం చల్లారాక తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.